నూకరత్నం. ఎన్ని సంవత్సరాల నుంచి చేపల వ్యాపారం చేస్తాం? ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఇప్పుడు గోదావరి చేపల ఎంతకి ఇచ్చావు? అయ్యా 200 అండి. ఇది ఆపేస్తున్నావేంటి? అవును ఇచ్చావా? ఆవు డబ్బులు అమ్మిస్తావా? నీ డబ్బులు నీకు ఇచ్చాడా? 50 అని చేపలకి 30 ఎక్కువ. 30 రూపాయలు ఎక్కువ. మరి అయితే ఈ చేపలు ఎంతకి చేశారు? రొయ్యలు 100 రూపాయల. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో గోదావరి చేపల మార్కెట్ గురించి పూర్తి వివరాలను మేము తెలుసుకుందాం. సో ఈ చేపల మార్కెట్కి రావడానికి మీకు రాజమండ్రి నుంచి 5 కిలోమీటర్లు పడుతుందండి. సో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది ఈ మార్కెట్. సర్ ఆర్థర్ కాటన్ దొరవారు కట్టించిన ధవళేశ్వరం దగ్గర ఆయన కట్టించిన ఈ బ్యారేజ్ వల్ల కొన్ని వందలాది ఎకరాలు సాగుకొచ్చాయి. అలాగే ఇక్కడ చాలా మందికి జీవనాధారం ఈ బ్రిడ్జ్, గోదావరి మీద బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇక్కడ ముఖ్యంగా పండేది వరి, అరటి, అలాగే ఇక్కడ మీకు చేపలు కూడా దొరుకుతాయండి. కొన్ని వందల ఎకరాలకి, కొన్ని వందల గ్రామాలకి ఆయన కట్టించిన బ్రిడ్జ్ వల్ల ఈరోజు జీవనోపాధి కలుగుతుంది. సో మార్కెట్లో ఈరోజు చేపలు ఎక్కువగా లేవండి, ఎందుకంటే గోదావరి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నదని, సో చేపలకు వేటకు వెళ్ళొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. ఏ చేప ఇది? వాల్గా ఎంత? 3000. నూకరత్నం. ఎన్ని సంవత్సరాల నుంచి చేపల వ్యాపారం చేస్తాం? ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రోజు ఏమి రాలేదేమో చేపలు ఏమని? నీరు ఎక్కువగా ఉందండి, రావట్లేదు చేపలు. గోదావరి ఇవే చిన్న చిన్న పదకొండు చిన్న చేపలు తాగాక ఎక్కువ వస్తాయి చేపలు. గోదావరి నీరు ఎక్కువ ఉండడం వల్ల. నీరు ఎక్కువ ఉండడం వల్ల చేపలు రాలేదు. మరి ఇవిడేటి ఒక 4 రొయ్యలు ఉన్నది అంటే అక్కడోటి అలా పడతలేదండి చేపలు మట్టికి. కాదు, ఇక్కడే ఉదయం పూట ఇక్కడే వేస్తారు కదా వల. వేస్తారు కానీ ఓడెక్కి వెళ్ళిపోతుంది. ఓడెక్కి వెళ్ళిపోతుంది కదండి, అందుకే మరి అయితే ఈ చేపలు ఎంతకి చేశారు? విన్నారు కదా, రొయ్యలు 100 రూపాయల. తర్వాత హిందీ మాట్లాడాలి. వ్యాపారం అయిపోయింది. మరి అయితే ఇప్పుడు ఈ రోజుకి రొయ్యలే ఏమ్మా? ఈ రోజుకి రొయ్యలే అయితే. వెయ్యి కాదండి, ఇంకా చిన్న చిన్న చేపలు. ఆ చేప పేరేంటి అది? దగ్గర పెట్టుకొని తినేయడమే. కాదు, ఆ చేప పేరేంటది? అయితే మరి కొన్ని ఇంకో వారం అయితే వస్తాయా చేపలు? గోదావరి ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న వాళ్ళు రావట్లేదా? ఇవేగమ్మా, ఇవే చిన్న చేపలు, చెరువు చేపలనా? గోదావరి చేపలా? ఎంతకి ఇచ్చావు? అయ్యా 200 అండి. ఇది ఆపేస్తున్నావేంటి? అవును ఇచ్చావా? ఆవు డబ్బులు అమ్మిస్తావా? నీ డబ్బులు నీకు ఇచ్చాడా? 50 అని చేపలకి 30 ఎక్కువ. 30 రూపాయలు ఎక్కువ. కాదు, నెత్తలు తప్ప ఇంకేం లేనట్టుంది. ఇదే చేప ఇది. ఎంత చెప్తున్నారు? 1000 రూపా.
ఇంకో బోల్ చేపలు ఉంటాయి అనుకుని వచ్చాను నేను. నెత్తళ్ళ 200 రూపాయలు బాగుంటాయి. ₹1000 చెప్తున్నారు. 1000 రూపాయలు చెప్పాడు. అంత అడిగిన కాదు ఈ చేప పేరేంటి? బాగుందండి. ఏంటే వాలుగా ఎంత చెప్తున్నారు? 3000. ఇక్కడ పార్కింగ్ చేయడానికి కూడా ఉండదు. సో వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. సో దానివల్ల నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను ఈ ఫుల్ వీడియోని తీసి నేను ఛానల్లో పెడతానండి. సో మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది.